హాయ్, అందరికీ నమస్కారం. నాకు ఈరోజు ఒక పిట్ట థ్యాంక్ యూ అని చెప్తూనే ఉంది. మీకు కూడా చూపించిన ఆ పిట్టని నేను వంట చేసేటప్పుడు వచ్చింది. ఆ పిట్ట నాకు అలా థ్యాంక్ యూ అని చెప్తుంటే రీసెంట్గా నేను విన్న కొన్ని విషయాలు గుర్తుకొచ్చాయి. మనం లైఫ్లో మనకి మంచి చేసిన వాళ్ళకి, లేదు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకోండి వాళ్ళు చేసే పనుల వల్ల, అలా అయితేనే థ్యాంక్ యూ చెప్తాం కదా. కానీ మనకి కష్టం కలిగించిన వాళ్ళకి, మనకి బాగా కోపం తెప్పించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్పాలంట. ఈ బెండకాయ కర్రీలో ఈరోజు నేను బ్రహ్మి ఆకులు, అలాగే నేరేడు గింజల పొడి కూడా వేశాను. థ్యాంక్ యూ అంటే వాళ్ళకి వెళ్ళి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పక్కర్లేదు, థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వాలంట. కానీ కష్టమే అనిపించింది నాకైతే. చూశారు కదా, అది నేరేడు గింజల పొడి. నిజమే కదా, మనల్ని అలా కొంతమంది ఇబ్బంది పెట్టడం వల్లనే కదా మనం ఛాలెంజింగ్గా తయారవుతాము అని కూడా అనిపించింది. ఇదిగోండి, ఈ పిట్టే నాకు థ్యాంక్ యూ చెప్పిందేమో అని అనిపించింది. ఎందుకంటే నేను రోజు దానికి గ్రెయిన్స్ పెడతాను కదా. ఊరికే అలా ఆ పిట్ట నాకు థ్యాంక్స్ చెప్పిందని ఫీల్ అయితే లోపల నుంచి మంచిగా అనిపిస్తుంది కదా. కానీ కాసేపటికి అనిపించింది అది బాధపడుతున్నట్టుంది, ఇంకా వేరే పిట్టని పిలుస్తుందేమో అని అనిపించింది. చాలాసేపు ఉంది అక్కడ. ఏదో ఈ పిట్ట వంక పెట్టుకొని మీకు అలా థ్యాంక్ఫుల్నెస్ గురించి మాట్లాడదాము అని అనిపించింది, అంతే. ఇలా మీతో మాట్లాడుతుంటే నాకు చాలా రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. మేము బెంగళూరుకి వెళ్ళిన కొత్తలో ప్రతి సాటర్డే టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. అక్కడ బాబు తాళాలు వేస్తుంటే భజన ఉంటుంది కదా, నట్టు కావాలని అడిగితే కొంతమంది వాళ్ళ పిల్లలకి ఇచ్చుకునే వాళ్ళు, కానీ మా బాబుకి ఇచ్చేవాళ్ళు కాదు. అయితే వాడు ఒక వారం ఏం చేశాడంటే జెంట్స్ గ్రూప్కి వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళు ఏం చేశారు, లేడీస్ మా బాబుది అడిగి మీకు ఎవరిచ్చారని చెప్పి తీసుకున్నారు. నాకైతే ఇంకా భజన అయిపోయిన తర్వాత తిక్కగా ఉండే, ఆయన కూడా నవ్వుకుంటా పోయి ఆ గ్రూప్ ఆఫ్ లేడీస్ తోటి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, చాలా హ్యాపీగా ఉంది ప్రతి వారం మిమ్మల్ని ఇలా చూస్తుంటే అని వెళ్ళి కొంచెం క్రేజ్ మైండ్ సెట్ తోటి చెప్పిన. ఫుల్ షాక్ అయి ఉండేవాళ్ళు. కాకపోతే అప్పుడు నేను తిక్కతోటే చెప్పిన, నిజంగా థ్యాంక్ఫుల్నెస్ తోటి అయితే కాదు. సరే మరి ఇంకా సిన్సియర్గా ప్రాక్టీస్ అయితే చేద్దాం.